టైం అయిపోతుంది. లెట్స్ ప్యాక్ ఫర్ ద ఔటింగ్. ఇంతకు ఎక్కడికి అనుకుంటున్నారా? మేము మా టీమ్ ఔటింగ్కి వెళ్తున్నాం అనమాట ఆఫీస్ నుంచి. సో దానికి మెయిన్ కావాల్సిన ఏంటంటే క్యాప్, వాటర్ బాటిల్. కానీ నేను అక్కడ టైం దొరికితే డ్రా చేద్దామని ఒక బుక్, కలర్స్ అండ్ చదువుకోవడానికి ఒక బుక్ అండ్ ఆబ్వియస్ ఫేస్ మాస్క్. ఎందుకంటే వింటర్ కాబట్టి రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఫేస్ పగిలిపోతుంది ఆ చలికి. సో కావాల్సినవన్నీ తీసుకున్నాను. వాటర్ ఈజ్ మ్యాండేటరీ. పొద్దున్న 5 గంటలకల్లా లేచి రెడీ అయ్యాను. అండ్ ఇంకా నిద్రమత్తు వదల్లా. అరౌండ్ 6:30 నేను స్టార్ట్ అయ్యాను పీజీ నుంచి. చూడాలి ఎట్లుంటుందో బయట క్లైమేట్. సో అలా నడుచుకుంటూ బస్ స్టాప్ వరకు వెళ్తున్నా. నేను బస్ స్టాప్కి వెళ్ళేలోపు ఒక 5 బస్సులు వెళ్ళిపోయాయి. యూజువల్లీ ఇంత పొద్దున్న ఎంత ట్రాఫిక్ ఉండేదో ఇప్పుడైతే ఎవ్వరు లేరు. జాయిన్ అయిన దగ్గర నుంచి మోస్ట్లీ అందరం క్లయింట్ దగ్గర వర్క్ చేస్తాం కాబట్టి చాలా తక్కువ మందికి పరిచయం ఉన్నాయి. హియర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ నోస్ ఈచ్ అదర్. సో ఒకళ్ళు తెలుసుకుంటారు, కమ్యూనికేట్ అవ్వడానికి బాగుంటుందని చెప్పి టీమ్ అవుటింగ్ ప్లాన్ చేశారు. అండ్ ఈ కంపెనీ వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తారంట టీమ్ అవుటింగ్కి. సో ఇక్కడ అయితే కమ్యూనిటీ హాల్లో అందరినీ లైన్లో నుంచోపెట్టి చేతికి ట్యాగ్లు వేసి అండ్ బ్రేక్ఫాస్ట్ కూపన్స్ అయితే ఇచ్చారు. చుట్టూ ఏరియా చూస్తున్నారు కదా, మొత్తం అంతా మొక్కలు చెట్లే ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ప్లే ఏరియా. అండ్ ఆ పక్కన చిన్న చిన్న కాటేజెస్ స్టే చేయడానికి ఇచ్చారు. అండ్ ఇది ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది. బట్ ఇప్పుడిప్పుడు చుట్టుపక్కల రెసిడెన్సెస్ కూడా స్టార్ట్ అయినాయి. మంచి స్కల్ప్చర్ ఉంది. పోను వీడియోస్లో అన్నిట్లో చూస్తారు. చాలా అంటే శిల్పకళలు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మా ఫ్రెండ్ అని ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తున్నాడు. సో దిస్ ఇస్ ద ఏరియా. ఇట్లాంటివి ఒక 3 సెక్షన్స్ ఉంటాయి ఫుడ్ తినడానికి. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టారు. అండ్ ఓపెన్ ఏరియాలో కూడా డైనింగ్ ఉంది. పొద్దున్నే మంచులో ఈవెన్ ఇట్ వాజ్ 10 o'clock దేర్, అయినా కూడా మంచు ఇంకా పడుతుంది. అండ్ ఎక్కడ చూసినా పచ్చదనం అండ్ మంచిగా చాలా నీట్గా మెయింటైన్ చేశారు చుట్టూ ఎన్విరాన్మెంట్. ఎక్కడ చెత్త లేదు. సో ఇక్కడ నుంచి లైవ్ కౌంటర్స్ కూడా ఉంటాయి ఇటు సైడ్. అండ్ బార్బిక్యూ ఏరియా కూడా ఉంటుంది. లైవ్ కౌంటర్స్ అయితే వేడి వేడి సర్వ్ చేస్తారు. అలా ఒక ఫైన్ డే చెట్ల మధ్య కూర్చొని ప్రశాంతంగా వేడివేడిగా సర్వ్ చేసే బ్రేక్ఫాస్ట్ తింటుంటే ఎంత బాగుండిందో. బ్రేక్ఫాస్ట్ లైవ్ కౌంటర్లో ఓన్లీ దోశ అండ్ రోటీసే. బట్ లంచ్లో ఏం తిన్నాం అనేది నేను ఒక షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఐ విల్ ట్యాగ్ ఇట్ అండర్ దిస్. సో ఇదైతే పూల్ ఏరియా. పక్కనే లైవ్ బార్ ఉంటుంది. ఈవెన్ మాక్టైల్స్ అండ్ కాక్టైల్స్ దొరుకుతాయి అక్కడ. సో ఈ పూల్ ఏరియా వచ్చేసి పిల్లలు అండ్ పెద్దోళ్ళు కూడా ఉంటారు. ఇదైతే వాటర్ థీమ్ పార్క్ కాదు. సో మోస్ట్లీ అన్ని ఫిజికల్ యాక్టివిటీసే ఉంటాయి. ఓన్లీ ఇక్కడ ఒకటి పెద్ద పూల్ ఉంది. అండ్ దెన్ విల్ హ్యావ్ రెయిన్ డ్యాన్స్ అనమాట. అది కాకుండా సమ్ వీ హ్యావ్ బోటింగ్ ఆల్సో. అదే అనుకుంటున్నాను. సో మార్చి నేను నా ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోలు దిగాము. లొకేషన్ చాలా బాగుందని. అండ్ కాసేపు కూర్చున్నాము. ఏం చేయాలో తెలియదు, ఎక్కడెక్కడికి వెళ్దామా అని చెప్పేసి మ్యాప్ చూసి డిసైడ్ చేసుకున్నాము. సో ఇక్కడ లోకల్ ఫెసిలిటీ ఉంది. లోకల్స్లో బ్యాగ్ పెట్టేసేసుకుని వీ కెన్ రోమ్ అరౌండ్ అండ్ డూ ద యాక్టివిటీస్. సో ఇక్కడ బోటింగ్ ఏరియా అని చెప్పాను కదా, ఇక్కడ పాండ్లో ఓన్లీ కయాకింగ్ ఉందన్నమాట. అండ్ దెన్ లోకల్స్లో బ్యాగ్ పెట్టేసేసి మేము ఇంకా యాక్టివిటీస్కి వెళ్ళిపోయాము. ఇక్కడ పెయిన్ బాల్ ఉంది. అది గ్రూప్తో ఆడాలి. మేము ముగ్గురమే ఉన్నాం తెలిసినట్టు. సో వీ డ్రాప్డ్ ఇట్. అండ్ ఈ బాల్ ఒకటి. నెక్స్ట్ వీ హ్యావ్ రాక్ క్లైంబింగ్. అదైతే నేను ట్రై చేయలేదు. ఐ నో ఐ కాంట్ డూ ఇట్. సో వీ ఎక్స్ప్లోర్డ్ అదర్ థింగ్స్. ఇదైతే భలే క్యూట్ అనిపించింది. మ్యాంగో మిస్ట్ రిసార్ట్ సింబల్ మ్యాంగో ట్యాగ్ చేశారు. సో కొన్ని గేమ్స్ ఆడేసి కొంచెం లైట్గా తినేసి అలా అని చూస్తూ మేము ఫస్ట్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఈ ట్రీ క్లైంబింగ్, రోప్ వాక్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది. అంటే మనం మనీ ఏమి ఇవ్వక్కర్లేదు, మనం ఆల్రెడీ పే చేసాం కాబట్టి జస్ట్ మన నేమ్ అక్కడ రిజిస్టర్ చేసుకుంటాము. దట్ వీఆర్ గోయింగ్ టు డూ అదర్ యాక్టివిటీస్ ఇన్ దిస్ సెక్షన్. అండ్ ఇక్కడ అయితే పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు యాజ్ యూ కెన్ సీ. అండ్ ఇక్కడ ఫిష్ పార్క్కి వెళ్ళే దారి ఉంటుంది అండ్ కాటేజెస్కి కూడా. దెన్ మీ అండ్ మై ఫ్రెండ్స్ చక్కగా హెల్మెట్స్ వేసేసుకుని నెక్స్ట్ యాక్టివిటీస్ రోప్ వాక్స్ అండ్ క్లైంబింగ్ అన్నీ చేసాము. పైనుంచి చూస్తుంటే అమ్మో చేయగలమా అని అనిపించింది. సో ఐ చోస్ సింపుల్ వన్. దెన్ ఈ ట్రీ నుంచి ఆ ట్రీకి కనెక్టివిటీ చాలా బాగుండింది. చిన్న ఏరియాలో చాలా యాక్టివిటీస్ పెట్టారు. అండ్ దెన్ ఇక్కడ నుంచి కయాకింగ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇదొక్కటే కాదు, ఇంకా ఏవిటీ రైడ్స్, క్రికెట్,
అండ్ ఆర్చరీ, షూటింగ్, ఇంకా 360 డిగ్రీస్ రొటేట్ అయ్యే సైకిల్ ఒకటి ఉంటుంది. అండ్ దెన్ ఇంకా చాలానే ఉన్నాయి. అండ్ ఎక్కడికి వెళ్ళినా మర్చిపోలేనిది ఎప్పుడు కామన్గా ఉండేది బుల్ రైడ్ అన్ని చోట్ల ఉంటుంది. సో యాజ్ ఐ సెడ్ ఓన్లీ వాటర్ గేమ్స్ లేవు కాబట్టి సో మెనీ ఫిజికల్ యాక్టివిటీస్ వీ కెన్ డూ, ఎవ్రీ వన్ కెన్. నాకు ఇది ప్లస్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎప్పుడు బయటకు వెళ్దాము అని అనుకుంటాం కానీ నియర్ బై మనకు సిటీలో ఉండే అన్ని రెస్టారెంట్స్, హోటల్స్ అంతే కదా, షాపింగ్ మాల్స్. సో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడైతే ఒక 2 days కంపల్సరీ ఉండాలనిపిస్తుంది. నాట్ మోర్ దెన్ దట్, ఎందుకంటే తర్వాత మనకి బోర్ అనిపిస్తుంది కదా. సో చుట్టూ ఉన్న నేచర్ని అలాగే చూసుకుంటూ ఈ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీసే ఇప్పుడు మనం వెళ్ళిపోయే థర్డ్ పార్ట్ ఆఫ్ దిస్ రిసార్ట్లో ఉండేవి. చూడండి చాలా అంటే సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా కంటెంట్ క్రియేటింగ్ అండ్ వ్లాగింగ్ కదా. సో ఇంట్లో ఎలా ఇవ్వాలా అని ట్రైన్ చేసుకుంటున్నాం. ఇగ్నోర్ దిస్ బ్లూపర్స్. నెక్స్ట్ వచ్చేసి నేను కూడా గన్ షూట్కి వెళ్ళాను. అక్కడ గ్లాస్ని హిట్ చేయాలి కదా, వాడు మనకి ఇచ్చేది 6 balls అక్కడ. సో ఆ 6 trailsలో ఏదో ఒక గ్లాస్ని హిట్ చేద్దాము అట్లీస్ట్ అవుద్ది అనుకున్నాను, కానీ ఒక్కటే బాల్ హిట్ అయ్యింది, అది కూడా సౌండ్ వచ్చింది. అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిల్డ్ ఆబ్వియస్. ఇది అయిపోయిన తర్వాత ఐ వెంట్ ఫర్ ఆర్చరీ. ఎందుకంటే ఇంతకుముందు మేము ఒక రిసార్ట్ వెళ్ళాను, అక్కడ అయితే కుదరలేదు, అది మా ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ లేదు. సో ఇప్పుడు ఆర్చరీ చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో నేను 2 times ఛాన్సెస్ తీసుకున్నాను. ఎవ్రీ టైం మనకి 4 arrows ఇస్తారు. బట్ డెఫినెట్లీ బుల్స్ అయితే కొట్టలేదు. ఆర్చరీ తర్వాత నేను ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్న పార్ట్ ATV రైడ్. బట్ ఇక్కడ నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను, బికాజ్ లైసెన్స్ లేదని అలో చేయలేదు. ఇక్కడ ఓన్లీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి రైడ్స్ ఇచ్చారనమాట ఛాన్స్. నా ఫ్రెండ్స్ ఇద్దరు ఎంజాయ్ చేసేసారు. అండ్ దెన్ మేము లంచ్కి వెళ్ళాము, దట్ ఇన్ లైవ్ కౌంటర్. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఎక్కువ అక్కడ ప్లేట్లో రైసే పెట్టుకుని తినేకంటే వాట్ ఎవర్ యూ లైక్ చిన్నగా పిక్ చేసుకుని తినొచ్చు కదా. సో ఐ లవ్ దిస్ కాన్సెప్ట్. అండ్ వేడిగా సర్వ్ చేస్తున్నారు. లైవ్ కౌంటర్స్లో తినేసరికి బార్బిక్యూ అంతా ఖాళీ అయిపోయింది. లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు చూసాము మేము ఉయ్యాల. సో ఫుడ్ తినేసాక కొంతసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము. లంచ్ తర్వాత ముందు వదిలేసిన కొన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసాం. నేను చేసిన సేఫెస్ట్ యాక్టివిటీ ఇదే, రోప్ వాక్. సో ఎండ్ ఆఫ్ ద డేకి రిలాక్స్గా ఫిష్ పార్క్ వచ్చాము. ముందుకు సొల్యూషన్ ఇలా కాళ్ళు వాష్ చేసుకుని దెన్ పాండ్లోకి ఎంటర్ అవుతాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.